హాయ్ స్టూడెంట్స్, ఈరోజు ఫిఫ్త్న జరిగిన ఫస్ట్ షిఫ్ట్ ఎస్ఎస్సిజిడి మ్యాథ్స్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఎడ్జ్ ఆఫ్ ఏ క్యూబ్ ఈజ్ ట్రిపుల్డ్. క్యూబ్ ఎడ్జ్ ట్రిపుల్ అయింది అంటే 1 అనేది 3 అయింది అనుకోండి. అయితే దెన్ ఇట్స్ వాల్యూమ్ ఇంక్రీజెస్ టు డాష్ టైమ్స్, ఎన్ని ఎంతలు పెరిగింది అన్నాడు. యాక్చువల్గా క్యూబ్ వాల్యూమ్ ఫార్ములా ఏ క్యూబ్ అంటే 1 ఉండేది ఇదేంటి సైడ్ కదా, A1 A2 అనుకుంటే 1 ఉండేది 3 అయింది. కానీ వాల్యూమ్ అంటే ఏ క్యూబ్, 1 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 1, 3 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 3 3 9 9 27 అంటే 27 టైమ్స్. ఓకేనా. నెక్స్ట్, ఏ యూనివర్సిటీ హ్యాస్ ఫ్యాకల్టీ మెంబర్స్. ఓకే, 500 ఫ్యాకల్టీ మెంబర్స్ ఉన్నారంట, టీచర్స్ మేల్ ఫిమేల్ కలిపి. అయితే అందులో ఫిమేల్ 60% మంది ఉన్నారు, లేడీస్. యావరేజ్ హైట్ ఆఫ్ ఫిమేల్ 162, మేల్ 168 ఇచ్చాడు. అయితే యావరేజ్ ఫ్యాకల్టీ హైట్ ఆఫ్ యూనివర్సిటీ టోటల్ 500 మెంబర్స్ ఎంత అని అడిగాడు. ఓకే, యాక్చువల్గా ఇక్కడ ఫిమేల్ మేల్ అనుకుంటే 60% ఇది, మిగిలింది ఎంత ఉంటుంది 40 అంటే 22 23 3:2 ఉంది. అయితే ఫిమేల్ది హైట్ 162, మేల్ది 168. ఈ రెండు గుణించేస్తే వచ్చేస్తుంది 162 ఇంటూ 3 3 2 6 6 3 18 3 1 3 400. ఓకే, నెక్స్ట్ ఈ రెండు గుణిస్తే 168 2 16 2 32 320 8 2 16 336 6 2 12 2 882. ఓవరాల్గా ఎంత 2 3 5 బై 5 వేస్తే 5 1 5 30 ఉంటుంది, 5 6 30 2 ఉంటుంది 20 5 4 20 ఇంకా 2 ఉంటుంది 0.54. ఓకే, 164.4. ఓకే, నెక్స్ట్ ఓన్లీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చేయండి, టైం వేస్ట్ చేసుకోకండి. సెల్లింగ్ ప్రైస్ ఎస్పీ ఇచ్చాడు, లాభ శాతం ఇచ్చాడు, ప్రాఫిట్ పర్సెంటేజ్. అయితే కాస్ట్ ప్రైస్ ఎంత అని అడిగాడు. ఓకే, సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఏ పెన్ ఎంతకు అమ్మితే 32% లాభం అంటే 73 92 అమ్మితే 32. ఎప్పుడైనా ఒక వస్తువు 100% ఉంటుంది, 32 లాభం అంటే 132. అయితే కాస్ట్ ప్రైస్ ఎంత 100 ఎంత అని అడిగాడు. 4 3 12 4 3 12 4 20 11 3 11 6 66 66 పోతే 4 66 14 7 ఉంటుంది, 11 7 77 ఇంకా 2 ఉంటుంది 11 2. ఓకే, 3 2 6 3 2 6 3 4 అంటే 224 ఇంటూ 25 25 4 100 25 2 50 60 25 2 50 6 56. ఓకే, నెక్స్ట్ ఏమడిగాడు, థర్డ్ ప్రొపోర్షనల్ అడిగాడు. అంటే ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు బి బై సి అంటే సి ఈజ్ ఈక్వల్ టు ఏమవుద్ది బి స్క్వేర్ బై ఏ. బి అంటే ఇది ఏ, బి స్క్వేర్ బై ఏ అంటే ఓకే ఒకసారి కలర్ మారుస్తా కన్ఫ్యూజ్ అవుతుంది. 2√7 ఇంటూ 2√7 బై 3 ప్లస్ 2√2. ఓకే, 2 4 √7 7 అవుతుంది, 7 4 28 బై 3 ప్లస్ √2. ఓకే, ఆప్షన్లో లేదు కాబట్టి ఇది రేషన్ చేసుకుంటే 3 ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మైనస్ చేసుకుందాం. 3 మైనస్ √2 బై 3 మైనస్ సాల్వ్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఇది ఏ ప్లస్ బి ఏ మైనస్ బి ఫార్ములా ఉంది, ఇక్కడ చేస్తాం. ఏ ప్లస్ బి ఏ మైనస్ బి అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే 3 3 9 మైనస్ బి స్క్వేర్ అంటే 2. పైన ఎంత ఉంది 28 3 మైనస్ √2 7 9 మైనస్ 2 అంటే 7 అవుతుంది, 7 1 7 4 4 ఇంటూ √3. ఓకే, 3 మైనస్ √2 ఫస్ట్ ఆప్షన్. ఓకేనా. నెక్స్ట్, వాట్ విల్ బి ద డిఫరెన్స్ బిట్వీన్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఏ బుక్ విత్ మార్కెట్ ప్రైస్. ఓకే, సెల్లింగ్ ప్రైస్లో డిఫరెన్స్ అడిగాడు. ఇప్పుడు మార్కెట్ ప్రైస్ 1500 ఉంది, ఎంపీ ఇచ్చాడు. అయితే 2 డిస్కౌంట్లు ఉన్నాయంటే, అంటే సక్సెసివ్ డిస్కౌంట్లు ఏంటంటే 20 20. ఇక్కడ ఎంత ఉంది 30 10. ఈ రెండింటి మధ్యన మార్కెట్ ప్రైస్ డిఫరెన్స్ అడిగాడు. ఓకే, సక్సెసివ్ 20 20 అంటే మనకు తెలిసిన ఫార్ములా ఏ ప్లస్ బి బై ఏబి బై 100 అంటే
20 + 20 40 ప్లస్ 400/100 అంటే 4. డిస్కౌంట్ కాబట్టి ఇక్కడ మైనస్ వస్తుంది, అది అంటే 40 - 4 ఇది 36 దీని డిస్కౌంట్. ఇక్కడ 30 + 40 a + b - ab/100 సేమ్ ఫార్ములా ఎక్కడైనా, అంటే 30 + 10 40 - ab 300 300/100 అంటే 3 అంటే 37%. దీనికి డిఫరెన్స్ ఎంత? 1% డిఫరెన్స్. ఓకే, 100% ఎంత? 1500 ఇచ్చాడు కదా మార్కులు. అదే 1% ఎంత? ఈ జీరోస్ పోతే 15. ఓకే, నెక్స్ట్. ఓకే, సింప్లిఫికేషన్. -9 -60/-15 ప్లస్ -3 7 7 3 21. ఈ మైనస్కి మైనస్ ప్లస్ అవుద్ది. 15 అంటే -21 - 9 అంటే 30 -30 + 4 మైనస్ ఆఫ్ మైనస్ ఉంది ఇక్కడ. ఒక నిమిషం, ఇక్కడ చిన్న మిస్టేక్. ఇక్కడ మైనస్ ఆఫ్ మైనస్ ఉందంటే ప్లస్ అయిపోద్ది. -9 + 60/-15 ప్లస్ -21 -4 వస్తుంది. అంటే ఓవరాల్గా మొత్తం 4లే. 9 -9 -21 -30 + 4 -34. ఓకే, ఆప్షన్ 1. కన్ఫ్యూజ్ అవ్వకండి. నెక్స్ట్, సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ఏ ప్రిన్సిపల్. ఓకే, సింపుల్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు, వడ్డీ ఇచ్చాడు. 4 సంవత్సరాలకు 8% అంటే 32%, 824 వచ్చిందంట. అయితే ప్రిన్సిపల్ ఎంత అన్నాడంటే 824 8 32 అయితే ప్రిన్సిపల్ ఇప్పుడు 100%. 8 4 32, 8 1 8 3 4 25 103 × 25 ఎంత? 25 3 75 7 25 25 75. ఓకే, నెక్స్ట్. 2% ఆఫ్ ఎక్స్. ఎక్స్ ఎంత తెలియదు, ఇందులో 2% ఎంత? 2% అనేది 348. 100% ఎంత? 200 అవ్వాలంటే ఇంటూ 50, అంటే ఇక్కడ ఇంటూ 50 చేస్తే 0 8 5 40 45 20 24 5 3 15 17. ఓకే, నెక్స్ట్. మనోజ్ ట్రావెల్ సిటీ A to B, A నుంచి Bకి ట్రావెల్ చేస్తున్నాడు. మనోజ్ డ్రైవ్స్ 1/5 ఆఫ్ ఈజ్ యావరేజ్. ఓకే, స్పీడ్ అన్నాడు. ప్రెజెంట్ స్పీడ్ 1/5 అంటే రెగ్యులర్గా అతను 5లో వెళ్తే టుడే ఎంతలో వెళ్ళాడు? 1 part వెళ్ళాడు స్పీడ్. ఓకే, అతను స్పీడ్గా వెళ్తే టైం తగ్గిపోద్ది. ఎప్పుడైనా స్పీడ్ అనేది టైంకి రివర్స్ అవుద్ది. అంటే టైం ఏమవుద్ది? ఈరోజు 1 అయితే రెగ్యులర్గా 1 అయితే ఈరోజు 5 అవుద్ది. అంటే తేడా అంతా 4 తేడా వచ్చింది. కానీ అతనికి ఎంత వచ్చింది? 36 నిమిషాలు తేడా వచ్చింది. అంటే లేట్ అయిపోయాడు, అంటే 4 9. ఓకే, అయితే ఫైండ్ ద టైమ్ మనోజ్ వుడ్ హ్యావ్ టేకెన్ టు సిటీ A to B. అది ఈ రెగ్యులర్ స్పీడ్తో వెళ్తే ఎంత టైంలో వెళ్తాడు అన్నాడు. 4 పార్ట్లు 36 అంటే 4 9. ఇక్కడ రెగ్యులర్గా ఎంత టైం? 1 part అంటే ఇంటూ 9 అంటే 9 నిమిషాల్లో వెళ్తాడు. నెక్స్ట్, 5 1 5 10 3 1 3 2 6 3 4 8 - 7 1 1 పోతే 12 24 + 12 36 × 10 360. ఓకే, నెక్స్ట్. యావరేజ్ వెయిట్ ఆఫ్, ఇక్కడే చేస్తా. యావరేజ్ వెయిట్ ఆఫ్ మందార్ ప్లస్ కేతన్ ప్లస్ తుషార్ 45. యావరేజ్ వెయిట్ 45 అయితే సమ్మె ఎంత అవుద్ది? ఇంటూ 3 4 3 12 10 135. యావరేజ్ వెయిట్ ఆఫ్ మందర్ ప్లస్ కేతన్ 43. సమ్మె ఎంత అవుతుంది? ఇంటూ 2 86. తర్వాత కేతన్ ప్లస్ తుషార్ అని అన్నాడు, ఎంత? 48 ఇంటూ 2 అంటే 96. యాక్చువల్గా కలరమ్మా, ఇక్కడ M + K T ఉంది. ఇక్కడ K 2 సార్లు వచ్చింది. అంటే దీని నుంచి పైకి తీసేస్తే వచ్చిందే K. మనకు అడిగింది కూడా Kనే అడిగాడు. ఈ కింద 2 కలిపి 86 96 6 2 12 182 182 35. తేడా ఎంత? 12లో 5 తీస్తే 7, ఇక్కడ 7 47. ఓకేనా, నెక్స్ట్. ఓకే, మీన్ ప్రొపోర్షనల్కి ఏంటి? √/AB 28 × 7
ఇంకా ఇక్కడ తీసుకుంటే 7 4 ఇంటూ 7. పాయింట్లు ఎలానో కన్ఫ్యూజ్ అవుతాం, అలా పాయింట్లు లేకుండా చూసుకుంటే ఇప్పుడు ఇది బయటికి రూట్ నుంచి బయటికి కావాలంటే 2 7లో ఒక 7, 2 2 4 ఒక 2 అంటే 14. పాయింట్లో అనుకుంటే ఒక పాయింట్ పెట్టుకుంటే 1.4. నెక్స్ట్, సచిన్ సోల్డ్ 152 చైర్స్, 152 చైర్లు అమ్మాడు. గెయిన్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 52. ఓకే, 52 చైర్. ఓకే, ఒక చైరు ₹1 అమ్మాడు అనుకోండి, అప్పుడు ఎస్పీ ఎంత అవుతుంది? 152 అవుతుంది. అతనికి ఎంత లాభం వచ్చిందంటే ప్రాఫిట్ 52 వచ్చింది. అయితే ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత? అప్పుడు సిపి ఎంత అవుద్ది? సెల్లింగ్ ప్రైస్ నుంచి ప్రాఫిట్ తీసేస్తే 100. ప్రాఫిట్ పర్సంటేజ్ అడిగాడు అంటే 52 అంటే P/CP కదా, 100 × 100% కదా, ఈ 100కి 100 పోతే 52. ఓకే, నెక్స్ట్, ఏ ఉమెన్ కెన్ ఫినిష్ ఏ వర్క్ కెన్ బి ఫినిష్డ్ బై 20 men ఆర్ 30 women ఆర్ 50. ఓకే, వీళ్ళు ముగ్గురు ఈక్వల్ అవుతుంది. అలా అయితే ఇలాంటి లెక్కలు నిన్న చెప్పా, క్లోజ్ కాన్సెప్ట్ అని చెప్పా. ఇప్పుడు వీళ్ళ ఎఫిషియన్సీ కావాలి, మెన్, ఉమెన్, బాయ్స్. మనకు మెన్ కావాలి, వీళ్ళు రేషియో తీసుకుంటారు. 0 అన్ని జీరోలు పోతే 2 3 4 కదా. మెన్ ఎఫిషియన్సీ కావాలంటే ఈ 2 క్లోజ్ చేసుకుంటాం. ఒకసారి కలర్ చేంజ్ చేస్తాం. ఈ 2 క్లోజ్ చేసుకుంటే 4 3 12. అది మెన్ ఎఫిషియన్సీ. అదే ఉమెన్ కావాలంటే 3 క్లోజ్ చేసుకుంటే 4 2 8. అదే మనకు బాయ్స్ కావాలంటే 4 క్లోజ్ చేసుకుంటాం. 4 క్లోజ్ చేసుకుంటే 3 2 6. ఇది వాళ్ళ ఎఫిషియన్సీ. అంతేనా? ఒక్క నిమిషం. 2 3 5 అది ఇది 5 వీళ్ళ ఎఫిషియన్సీ. ఫస్ట్ మనకి మెన్ కావాలంటే 2 క్లోజ్ చేస్తే 5 3 15. ఉమెన్ కావాలంటే 3 క్లోజ్ చేస్తే 5 2 10. బాయ్స్ కావాలంటే 5 క్లోజ్ చేస్తే 3 2 6. ఇది వాళ్ళ ఎఫిషియన్సీ. అయితే ఏమన్నాడు, వాళ్ళు ఒక రోజులో చేయగలరు. ఒక మెన్ ఎఫిషియన్సీ 15 అయితే 20 మంది చేశారు అంటే టోటల్ వర్క్ ఎంత అవుతుంది? 15 × 20 300 యూనిట్ల వర్క్ ఉంది. ఓకేనా? అయితే 2 men 5 boys ఆల్టర్నేట్లో చేస్తారు. అంటే ఫస్ట్ రోజు 2 men చేస్తారు, తర్వాత రోజు 5 boys చేస్తారు. 6 women ప్రతిరోజు చేస్తారంట. అంటే 6 women ఇక్కడ చేస్తారు, 6 women ఇక్కడ చేస్తారు. అయితే ఫస్ట్ మెన్తో స్టార్ట్ చేశాడు, ఆ వర్క్ ఎన్ని రోజుల్లో అవుద్ది అన్నాడు. ఓకే, 2 men, ఒక మెన్ ఎఫిషియన్సీ ఎంత? 15. 2 men అంటే 30 + 6 women 60. సేమ్ 5 boys అంటే 6. 5 boys ఒకళ్ళు 6 కదా, 6 5 30 ప్లస్ సేమ్ 6 women అంటే 60. అంటే ఇది 1 డే, ఇది 2 డే. 2 డేస్లో వాళ్ళు 180 యూనిట్స్ వర్క్ చేస్తారు. టోటల్ వర్క్ ఎంత? 2 డేస్లో 180 యూనిట్స్ అంట. టోటల్ వర్క్ 300 యూనిట్స్ ఎన్ని డేస్లో చేస్తారు అన్నాడు. ఓకేనా? అంటే 2 × 90 అంటే ఇక్కడ ఎంత ఉంటే ఇంటూ 90 అవుతుంది అన్నాడు. అంటే 300/90 చేసుకుంటే ఆన్సర్ వచ్చేస్తుంది. ప్లేస్ లేదు, 300/90 30/9 3 3 10/3 అంటే 3.33. ఎక్కడ ఉంది? ఓకే, 3.1/3 కూడా అవుతుంది. ఓకేనా? అంటే 3 3 9 + 1 10/3. ఓకేనా? నెక్స్ట్, ఈ మ్యాన్ గోస్ అహ్మదాబాద్ నుంచి కోల్కతా వెళ్తున్నాడు. అహ్మదాబాద్ నుంచి కోల్కతా 78 స్పీడ్తో, రిటర్న్ 91తో వస్తున్నాడు. యావరేజ్ స్పీడ్. ఓకే, 2 ఫార్ములాలు ఉంటాయని చెప్పాను. ఒకటి టైం ఈక్వల్ అయితే A+B/2, కానీ ఇక్కడ డిస్టెన్స్ ఈక్వల్ అంటే 2AB/A+B. ఇదే ఫార్ములా. ఏ ఎంత? 78, B 91. ఓకేనా? 2 × AB. ఒక్క నిమిషం, సేవ్ అవుతుంది PDF. ఓకే, 2 × 78 91. ఈ రెండు కలిపితే 9 169. ఓకే, 13 13 13 6 13 1 13 7
6 ఏళ్ళ 42, 42 ఏళ్ళ 84. ఓకే, నెక్స్ట్ ఫార్ములా గుర్తుంచుకోండి. ఎల్సిఎం హెచ్సిఎఫ్. ఓకే, ఇది కూడా ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్. ఇది కూడా డైరెక్ట్ ఫార్ములా. ఒకటి ఎల్సిఎం ఇచ్చాడు 14, ఒక నెంబర్ కూడా ఇచ్చేసాడు 42. అయితే ఇంకో నెంబర్ అడిగాడు, బి అడిగాడు. ఓకేనా, 14 కోట్ల 14, 14 14 3 3 5 15, 3 6 56. ఓకే, ఈ 17 ప్రాబ్లం మీకు చాలాసార్లు వస్తుంది. ఒక అతని దగ్గర 1612 రూపాయలు ఉంది. ఇద్దరు కొడుకులకి పియూష్ మనోజ్కి పెంచాడు. అయితే 8% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో పియూష్కి వాళ్ళిద్దరికీ కూడా కొన్ని సంవత్సరాల తర్వాత, అంటే పియూష్కి 12 సంవత్సరాల తర్వాత వచ్చే అమౌంట్ మనోజ్కి 13 సంవత్సరాల తర్వాత వస్తుంది. అయితే పియూష్కి ఎంత అమౌంట్ షేర్ ఇస్తాడు అన్నది. ఇది ఏం లేదు, రేట్ ఎంతో చూసుకోండి. 108 అంటే 100 ఉన్నది 108 అవుతుంది. ఇక్కడ ఈ రెండింటి గ్యాప్ ఎంత ఉంది, 1 ఉంది. అంటే పవర్ 1 వేసుకోవాలి. 2 ఉంటే 2 వేసుకోవాలి. 1 ఉంది కాబట్టి ఇంకా 1 ఈక్వల్, మీకు కన్ఫ్యూజన్ ఉండదు. ఇప్పుడు యాక్చువల్గా ఇక్కడ డైరెక్ట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫార్ములా ఏంటంటే ఈ రెండు కలిపి అంత 208. ఈ వచ్చిన వాల్యూ 1612కి ఈక్వల్. అయితే ఇందులో వీళ్ళిద్దరిలో పియూష్ మనోజ్ ఉన్నారు. వీళ్ళిద్దరిలో చిన్నవాడికి తక్కువ అమౌంట్ ఇస్తే అతనికి ఎక్కువ సంవత్సరాలు ఉంటుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పియూష్కి 12 సంవత్సరాల తర్వాత వస్తుంది, మనోజ్కి 13 సంవత్సరాల తర్వాత వస్తుంది. అంటే 12 సంవత్సరాలు, ఒక సంవత్సరం తక్కువ వచ్చిన వాడికి ఎక్కువ అమౌంట్ ఇస్తే ఇంట్రెస్ట్ రేట్ ఈక్వల్ అవుతుంది కదా. అంటే ఇక్కడ 12 సంవత్సరాలు ఎవరికి ఉంది, పియూష్కి ఉంది. అంటే అతనికి ఎక్కువ ఇవ్వాలి. ఇతనికి పియూష్, ఇతను మనోజ్. వాడు ఏం అడిగాడు, పియూష్ అన్నాడు. అంటే 108 డైరెక్ట్ చేసాడు. 1612 రూపాయలు ఉంది, ఓవరాల్గా 208. అయితే 108 పియూష్ది అంత. అదే మనోజ్ అడిగితే 100. 4 5 20, 4 2 8, 4 2 8, 4 7 28, 51, 5 3 15, 156. 156 పోతే 4 1 52 ఒకట్లా. ఓకే, 21 ఇంటూ 37. యూనిట్ డిజిట్ 7, 2 రెండిట్లు ఉన్నాయి కదా. 27 31, 27 3 7 21, 3 6 8 3 7. ఓకే, నెక్స్ట్ ఇది డైరెక్ట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేయండి. మీరు అంత పెద్ద ప్రాసెస్ చేస్తే ఆన్సర్ వస్తుంది కానీ చాలా టైం అయిపోతుంది. స్మాలెస్ట్ న్యాచురల్ నెంబర్. ఓకే, డివిజిబుల్ బై ఈ 4 అంకెలతో స్మాలెస్ట్ న్యాచురల్ నెంబర్ అంటే ఇంకేం లేదు, లీస్ట్ కామన్ చిన్నదని అంటున్నాడు. ఎల్సిఎం కట్టేస్తే డైరెక్ట్ అయిపోతుంది. 2తో 2 13 8 4 అవుతుంది. 2 4 11 13. నెక్స్ట్ 13తో 1 4 11 1. ఓకే, ఇంకేం లేవు. 13 26, 26 4 24 80, 6 4 24 104 ఇంటూ 11, 11 4 44 4 11 44. ఓకే.